ఈరోజు అహ్మదాబాద్లో జరిగే నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు ఫైనల్ ఆర్సీబీ గెలుస్తుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్టింగ్ నుంచే చాలా మంచి స్టేబుల్గా ఉంది. అలాగే ఫిల్ సాల్ట్ ఇంకా విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు విరాట్ కోహ్లీ ఏమో మంచి స్టడీ ఇన్నింగ్స్, ఇంకా ఫిల్ సాల్ట్ కొంచెం హిట్టింగ్ అక్కడ మధ్యలో గ్యాప్లో హిట్టింగ్ చేస్తారు. ఇంకా వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. హ్యాజల్వుడ్ చాలా మంచి చేస్తున్నాడు. ఇంకా సుయాష్ శర్మ కూడా చాలా మంచి చేసిండు నిన్న. అందుకనే ఈరోజు ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే వాళ్ళ ఆల్రౌండర్స్ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మళ్ళీ పంజాబ్కి కూడా కొంచెం ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళ బౌలింగ్ అంత మంచి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ బౌలర్స్ని ప్రాపర్గా యూజ్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం వీక్గా అనిపిస్తుంది. కానీ చహల్ రావడం వల్ల ఇప్పుడు బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది అనుకుంటున్నా. అలాగే చహల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాక్ బోన్ పంజాబ్కి. ఎందుకంటే మన క్వాలిఫైర్ 2లోనే శ్రేయస్ అయ్యర్ వల్లనే గెలిచారు క్వాలిఫైర్ 2. నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్ ఈ ఫైనల్లో ఒక కీ మూమెంట్ అవుతాడు అనుకుంటున్నా. అలాగే ఈరోజు కోహ్లీకి ఒక బెస్ట్ ఛాన్స్ 18 years తర్వాత ఒక మంచి విన్ దొరకడానికి. ఇంత మంచి ఛాన్స్ కోహ్లీకి మళ్ళీ వస్తుందని అనుకోవట్లేదు నేను. ఆర్సీబీ టీం కూడా ఈసారి బాగుంది చాలా. అలాగే వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. టీం వర్క్ చాలా బాగుంది. వాళ్ళది టీం వర్క్ చేస్తున్నారు వాళ్ళు. పంజాబ్ ఏమో కొంచెం టీం వర్క్ బాగుంది, కానీ కొన్ని మ్యాచెస్లో వాళ్ళు చోక్ చేస్తున్నారు. పంజాబ్ కూడా అంత కొంచెం స్టేబుల్ లేదు ఈసారి. ఎందుకంటే కొన్ని మ్యాచెస్లో క్యాప్టెన్సీ అంత బాగడం లేదు. కానీ శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడటం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈజీ సపోర్ట్ దొరుకుతుంది. వాళ్ళ ప్లేయర్స్ కూడా మంచి బాగున్నారు. అలాగే వాళ్ళ బౌలింగ్ అటాక్ కొంచెం వీక్ ఉంది, కానీ వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్ బాగుంది వాళ్ళది. శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, ఇంకా ప్రభ్సిమ్రన్ సింగ్ వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు. అలాగే చహల్ రావడం కూడా వాళ్ళకి మళ్ళీ ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే చహల్ ఒక మిడిల్ ఓవర్స్లో ఒక వేరియేషన్ చేస్తాడు. ఇట్లా దానివల్ల కొంచెం బ్యాట్స్మెన్స్కి టఫ్ అవుతుంది. అందుకనే ఈసారి పంజాబ్కి కూడా స్ట్రాంగ్గా అవకాశాలు ఉన్నాయి, కానీ పంజాబ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఆర్సీబీ కొంచెం ఇంకా ఎక్కువ ఫేవర్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీకి అందరూ టీం వర్క్ చేస్తున్నారు, టీం పర్ఫార్మెన్స్ బాగుంది. అందుకనే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నా ఈరోజు.